టీడీపీ కూటమి గీత దాటేనా? సర్వేలు ఏం చెప్తున్నాయి? సోషల్ మీడియాలో ఉన్న ధీమా బ్యాలెట్ బాక్స్లో ఉందా? ఇరు పార్టీల ధీమాకి సైలెంట్ ఓటింగే కారణమా? ప్రతిపక్షాలు హై టెన్షన్లో ఉంటే సీఎం మాత్రం కూల్గా విదేశీ పర్యటనకి వెళ్లడం దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పూర్తయినా రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. సోషల్ మీడియాలో మాదే అధికారం అంటూ ఇటు టీడీపీ కూటమి అటు వైసీపీ ఎగ్జిట్ పోల్ సర్వేలతో ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. అత్యధిక పర్సెంటేజ్ ఓటింగ్ నమోదు అవడంతో ఇరు పార్టీలు గెలుపు ధీమాలో ఉన్నాయి. అయితే అత్యధిక సర్వేలు టీడీపీ కూటమికే జైకొడుతున్నా అసలు బ్యాలెట్ బాక్సులో ఏముందో ఎవరికీ అంతెచ్చుకోవడం లేదు. దానికి కారణం సైలెంట్ ఓటింగ్ అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం జూన్ 3 కోసం టెన్షన్తో ఎదురు చూస్తుంటే సీఎం జగన్ మాత్రం విదేశీ పర్యటనకి వెళ్లడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో ఇంత డ్రామా నడుస్తుంటే సీఎం 15 రోజులు విదేశీ పర్యటనతో ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు సైతం అయోమయంలో పడ్డారు. సీఎం జగన్ ఇంకా తిరిగి ఇండియాకు రాడు అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుంటే అలాంటిది ఏం లేదు, ఫ్యామిలీ ట్రిప్ మాత్రమే అని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ వల్ల తమే అధికారంలోకి వస్తామని టీడీపీ కూటమి బలంగా ఉన్నారు. చూద్దాం జూన్ 3న ఎవరిని సీఎం కూర్చోవరిస్తుందో.